విజయనగరం దీపావళి పండుగ శోభను సంతరించుకుంది. నగరంలోని మార్కెట్లన్నీ కూడా దీపాలతో కలకలలాడుతున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ ఎర్రగడ్డ దగ్గర ఉన్న మార్కెట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వ్యాపారులంతా కూడా ఇక్కడ ప్రమిదలను అయితే అందుబాటులో ఉంచారు. రకరకాల ప్రమిదలు కూడా అందుబాటులో ఉన్నాయి. దీపావళి వస్తుందంటేనే ప్రమిదల హడావిడి కూడా పెరిగిపోతుంది. పాత వాటిని కడిగి బాగు చేసుకోవడం, కావాలనుకుంటే కొత్తవి కొనుక్కోవడం, ఏదైనా థీమ్ ప్రకారం చేయాలనుకుంటే కూడా ఆ థీమ్ వైజ్గా కూడా దీపాలు తెచ్చుకుంటారు నగరవాసులంతా కూడా. ఈ హడావిడి అంతా కూడా ఇప్పటికే మొదలైపోయింది కూడా. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే ఈ భారతీయుల పండుగలు వాటిలో ఆనంద ఉత్సవాలతో అయితే జాతి కుల మత వర్గ భేదాలను విస్మరించే సమైక్యంగా జరుపుకునే పండుగ ఈ దివ్య దీప్తుల దీపావళి. అలాంటి పండుగ మరికొద్ది రోజుల్లో ఉండడంతో కూడా మట్టి ప్రమదలకు డిమాండ్ అయితే పెరిగిపోయింది. ఊరు వాడంతా కూడా దీపాల కాంతులతో విరజిమ్మే ఈ వేడుకను సరికొత్తగా చేసుకునేందుకైతే సరికొత్త డిజైన్స్ దీపాలు కూడా అందుబాటులోకి అయితే వస్తున్నాయి. దీపావళి పర్వదినానికి ఇంకా కొద్ది రోజులే ఉండడంతో కూడా కుమ్మరులంతా కూడా ప్రమిదలను తయారు చేయడంలో నిమగ్నమయ్యారు. అయితే ఒకప్పుడు యంత్రాలంటే నార్మల్గా పనిముట్లన్నీ కూడా ఒకప్పుడు ఓల్డ్ స్టైల్లో చేసేవారు. సాదాగా వచ్చేది ప్రమిదలంతా కూడా. ఇప్పుడంతా కూడా కాలం మారుతున్న కొద్ది కూడా వివిధ రకాల ఆకృతులతో కూడా తయారు చేస్తున్నారు ప్రమిదలను. కొనుగోలు చేయడానికి కూడా నగరవాసులంతా కూడా ఈ డిఫరెంట్గా ఉన్న కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఒకప్పటి సాదా దీపాలే కాకుండా రకరకాల డిజైన్స్తో చేసిన మట్టి ప్రమిదలు కూడా దర్శనమిస్తున్నాయి. మహిళలు కూడా ఎక్కువగా సాదా దీపాల కంటే డిజైనింగ్ దీపాలను అయితే ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడు ఉన్నది ఆధునిక కాలంలో అయినా ప్రమిదల దీపం వెలిగించడం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది కాబట్టి మట్టి ప్రమిదలతో పాటు ఇతర దీపాలు వెలిగించడానికి కూడా నగరవాసులు అయితే మొగ్గు చూపుతున్నారు. నగరంలో డజన్కు 50 రూపాయల చొప్పున అయితే ధర పలుకుతుంది. ప్రమిద యొక్క డిజైన్ని బట్టి కూడా ధరలు అయితే ఉన్నాయి. ప్రమిదలు ఆర్డర్ చేసుకోవడానికి ఆన్లైన్లో కూడా ప్రమిదలను అందుబాటులో ఉంచారు కొందరు. సో నగరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రమిదలు తీసుకొని అయితే వ్యాపారులంతా కూడా అమ్మకాలకైతే ఇక్కడ నగరానికి అయితే వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా దీపావళి హడావిడంతా కూడా మొదలైంది. ఇప్పటికీ అమ్మలక్కలంతా కూడా దీపాలు కొనుగోలు చేయడానికి కూడా వస్తున్నారు. పింగాణి దీపాలు, అలాగే మట్టి ప్రమిదలు, పువ్వుల ఆకారంలో చేసిన దీపాలు, అలాగే తామర పువ్వులు లాంటివి కూడా అంటే డిజైన్ బట్టి కూడా ధరలు అయితే పలుకుతున్నాయి. సో మొత్తానికి చూసుకున్నది కూడా నగర వ్యాప్తంగా దీపావళి అంతా కూడా ఇక్కడే ఉందా అన్నట్టుగా మార్కెట్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి. సో మొత్తానికైతే నగరం దీపావళి పండుగకి సిద్ధమైందనే చెప్పాలి.